ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిక టాక్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను మా ఫ్రెండ్స్ని సర్ప్రైజ్ చేయడానికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అసలు వాళ్ళు ఎలా సర్ప్రైజ్ అయ్యారు, మేము ఎలా మాట్లాడుకున్నాం ఏంటి అనేది ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. మీరైతే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా రిమైనింగ్ వీడియోస్ అయితే చూడకపోతే వెళ్ళైతే వాచ్ చేయండి. ఇక్కడ మా ఫ్రెండ్కి డోర్ ఓపెన్ చేయగానే నేను వచ్చా అన్న విషయం తెలిసిపోయిందనమాట. విండోలోంచి చూసేసిందంట. అదేవిధంగా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అనమాట, ఈమె చాలా క్లోజ్ అనమాట. మేము మా ఫ్రెండ్స్కి ఎంత క్లోజో వాళ్ళ మమ్మీ కూడా మాతో అంతే క్లోజ్. ఈ ఆంటీ అయితే వాళ్ళ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా సేమ్ ఏజ్ గ్రూప్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇదే విధంగా వాళ్ళతో కలిసి ఒక రీల్ చేద్దామంటే అస్సలే ఆగట్లేదు. వాళ్ళు ఎంతసేపటికి ఆడుకుందామని చూస్తున్నారు. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడు అని మేము కూడా వదిలేసినాం అనమాట. అదేవిధంగా వీళ్ళైతే ఎంత ఎంజాయ్ చేశారంటే చాలా రోజుల తర్వాత కలిశారు. అసలు నా దగ్గరికి తీసుకుంటున్నా కూడా రాకుండా, అసలు కొంచెం కూడా ఏడవకుండా బాగా ఆడుకున్నారనమాట వాళ్ళందరూ. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా ఫ్రెండ్షిప్తో పాటు వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా గ్రో అవుతున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేము అసలు ఏమేమి మాట్లాడుకున్నాం ఏంటి అనేది ఎలాంటి ఎడిట్ చేయకుండా దీంట్లో మీకు అప్లోడ్ చేస్తున్నా, ఒకసారి అయితే చూసేయండి. అదేవిధంగా మనం ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇలా అప్పుడప్పుడే ఫ్రెండ్స్ని కలవడం వల్ల కొంచెం టెన్షన్స్ అయితే తగ్గుతాయి. మేము కలిసినప్పటి నుంచి వెళ్ళేదాకా ఏదో ఒక జోక్స్ చేసుకొని నవ్వుకుంటూనే ఉన్నాం. నాకైతే అసలు ఏమీ గుర్తు రాలేదనమాట. మేమందరం చాలా రోజుల తర్వాత కలిసినాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ కొన్ని రీల్స్ చేద్దాం అనుకున్నాం మా బేబీస్తో, కానీ వీళ్ళు అస్సలే సపోర్ట్ చేయలేదు. ఇంతసేపటికి గేమ్స్ ఆడడం వైపే వాళ్ళు ఫోకస్ చేశారు. అందుకని వాళ్ళని కొంచెం పక్కన పెట్టి మేమైతే ఇక్కడ చిట్ చాట్ అయితే స్టార్ట్ చేసాము. మేము కెమెరా ఆన్ చేయడంతోనే ఏమైనా మాట్లాడదామంటే అసలు నవ్వడంతోనే సరిపోయింది. చిన్న చిన్న జోక్స్ వేసాడు, నవ్వడం, ఇట్లా అసలు ఏది కూడా మేము చేద్దాం అనుకున్నది అయితే ఏం చేయలేకపోయినాం. చాలా మేము అనుకున్నాం ఇలా చేయాలి వీడియోస్, ఈ విధంగా చేయాలని. కానీ మేము అన్నీ మాట్లాడి ఇవన్నీ జోక్స్ ఇవన్నీ అయిపోయేసరికి అసలైన టాపిక్స్ అన్నీ మర్చిపోయినాం అనమాట. ఇలా ఫన్నీగా కొన్ని మేము మాట్లాడుకున్న తర్వాత కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అయితే మా ఫ్రెండ్స్ని అడగడం జరిగింది. ఆ క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్స్ ఎలా ఇచ్చారో ఈ వీడియోలో ఒకసారి మీరే చూసారు. అయితే ఈ వీడియోని మేము వేరే విధంగా ప్లాన్ చేసాం, కానీ అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. ఒకసారి అయితే చూసేయండి. 1 2 3 స్టార్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. కామెంట్స్ మంచిగా చేయండి అబ్బా, గలీజ్గా చేయమాకండి. సరేనా? ఇప్పుడు వీళ్ళిద్దరిని కలవడానికి నేనైతే మా ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చాను. ఫస్ట్ వీళ్ళని కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అయితే అడుగుతాను. వాళ్ళు అసలు ఏం చెప్తారో ఒకసారి అయితే చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత అసలు మీకు ఏమనిపించింది? ఫ్రెండ్ వెళ్ళిపోయింది అనిపించింది. మస్తు హ్యాపీ ఫీల్ అయింది. ఏమైతే నువ్వు? సాడ్గా ఫీల్ అయ్యాను. వెళ్ళేటప్పుడు అసలు సిచ్యువేషన్ ఏంటంటే, మేము వెళ్ళే రోజు ఎవరి రూమ్లో వాళ్ళు ఉండి ఫస్ట్ అయితే ఏడ్చినాం, అయిపోయింది. అరే ఫ్రెండ్స్, నేను ఏడవలేదు కూడా. రియల్ గా కూడా ఏడవలేదు. ఏడిస్తేనే ప్రేమ ఉన్నట్టు, ఏడవకపోతే ప్రేమ లేదని హగ్ చేసుకుంది, ఇట్లా కిస్ చేసుకున్నట్టు హగ్ చేసుకుంది, బయటకు వచ్చింది. మేమిద్దరు ఏడుస్తుంటే మా ఇద్దరు మొక్కలు కన్నీరు దూడ్చిన. అంటే నేను వెళ్ళేటప్పుడు మనకి తెలుగు వాళ్ళకి ఒక సెంటిమెంట్ ఉంటది కదా, అట్లా ఫ్యామిలీ వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతున్నారు, అట్లా ఏడ్చుకుంటా అమ్మో అయ్యా అని పంపేయాలంటే అట్లా మంచిది కాదని ఫ్రెండ్స్ ఒక పక్కన ఆమె ఫీల్ అవుతుంది. ఇక ఎందుకులే నేను ఏడ్చి మళ్ళీ ఆమె వెళ్ళానని నా దగ్గరే ఉంటా అని కష్టం అవుతుందని వద్దు. మేము ఎక్కడి నుంచి వెళ్ళినాం అంటే, మేము ముగ్గురు ఒక అపార్ట్మెంట్ లో ఉండేటోళ్ళు. మా ఆయనకి జాబ్ పర్పస్ మీద వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. అప్పుడు ఈమె కొత్త ఫ్రెండ్ వచ్చింది. ఫ్రెండ్ నేను వెళ్ళిపోయాక అందుకే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఫ్రెండ్ అట్లానే ఏం లేదు, నెక్స్ట్ క్వశ్చన్ అలా ఏం లేదు. సరే, ఒక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వాళ్ళు ఎవరు లేరు కంపెనీ. సెకండ్ క్వశ్చన్ అడుగు. మన ముగ్గురులో ఫుడ్ ఎవరు? ముందు తిండి. మూవీస్ ఎక్కువగా చూసేది ఎవరు? మనమే బాగా చూస్తాం. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది ఎవరు? నేనే. సోషల్ మీడియాలో లేజీగా ఉండేది ఎవరు? నేనే. పెట్టిన గంటకి ఇస్తుంది రిప్లై, కాల్ చేసిన గంట చేస్తుంది. నువ్వు అడుగు.
మోస్ట్ స్లీపీ పర్సన్ ఎవరు? పిల్లల్ని పక్కన పడేసి పడుకుంటుంది. పిల్లలు బొజ్జుకున్నప్పుడు ఇంకేం పని ఉంటుంది friends. మనం కూడా బొజ్జుంటే ఇంకేంటి ఎక్కువ షాపింగ్ చేసేది ఎవరు? అంటే వీళ్ళు ఫ్రెండ్స్ నన్ను బుక్ చేస్తారు, వీళ్ళు షాపింగ్కి వెళ్దామని అంటారు. మన ఇప్పుడు ఎవరైనా మన ఆడోళ్ళ కళ్ళు చెప్పాలంటే మంచివి కావు. సరే ఏమైందంటే నేను షాపింగ్ తీసుకెళ్ళినా అంటే నా క్రిస్మస్ షాపింగ్ సెలబ్రేషన్స్ కోసం అని షాపింగ్ తీసుకెళ్ళి తనే మొత్తం షాపింగ్ చేసుకుని నేనేం చేసుకోలే అక్కడ. నన్ను బుక్ చేసిర్రు. నన్ను అసలు పిలవలే వీళ్ళిద్దరు దూరం ఉంది ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు పిలవలే. దూరం ఉంటది కదా అందుకే పిలవాలి. అలా ఎక్కువ షాపింగ్ అయిపోయినాం. ఎక్కువ షాపింగ్ చేసేది ఎవరంటే ఆన్లైన్ ఆఫ్లైన్. ఇక్కడ ఆఫ్లైన్ రెండు కలిపి అందరూ షాపింగ్ చేసేది. నన్ను బుక్ చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు పోస్ట్ పోన్ చేసేది ఎవరు? పొద్దున్న పోదామంటది, ఒక్కసారి కూడా పోదామంటది. వీళ్ళు ఒక్కలతో అయితే నేను ఇద్దరు, నాకు ఇద్దరు ఫ్రెండ్స్. నేను పొద్దున్న పోదామని చెప్పి ఒకళ్ళు ఇటు అన్న తర్వాత నా ఇద్దరు పిల్లలు ఏం చేయాలని అడుగుతుంది. ఒకళ్ళు ఒక బాబు స్కూల్కి వెళ్తాడు, ఒక పాప ఒళ్ళోనే ఉంటది ఫ్రెండ్స్. మంచి పెళ్లి మాకు మీ ఇంట్లో ఉంటుందా? అంటే మీకు ఒక్కలే కదా, నాకు ఇద్దరు కదా, అందుకని ప్లాన్స్ మొత్తం ఇంకో విషయం చెప్పాలా ఫ్రెండ్, మాకు ఒక్కరైనా కూడా ఇద్దరైనా కూడా వాళ్ళిద్దరు మా ఒక్కలతో సమానం. అది కూడా నిజమే. ఒక్కళ్ళు కూడా మా మాటింటారు, వాళ్ళిద్దరు పిల్లలు మాటింటారు. ఈసారి పక్కా మేము వెళ్తాం, బయటికి మేము వెళ్తాం. రాము ఫ్రెండ్స్, మేము రాము. ప్లాన్లు వేసి లేదు నేను చెప్తున్నా కదా, నేను కలిసి బయటికి వెళ్తాం, మంచి వీడియోస్ తీస్తాం. ఈ రోజు నీ సర్ప్రైజ్ వచ్చాగా మీకు ఏమనిపించింది? మస్తు షాకింగ్ అనిపించింది. నీకేమనిపించింది? అంటే నిన్న వస్తా అని చెప్పావు కదా, మరి అంత షాక్ కాలేదు కానీ వస్తావో రావో అని అలా అట్లా అనిపించింది. నేను వెళ్ళిన తర్వాత ఒక 1 month కి వచ్చినట్టున్నా కదా, 1 month కి చెప్పకుండా వచ్చా వీళ్ళ దగ్గరికి. అంతే. చెప్పి డైరెక్ట్ కెమెరా జనవరి ఫస్ట్ ముందు వచ్చిన క్రిస్మస్ కి ముందే వచ్చా అనమాట. మేము బయటికి ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్దాం ఒక దగ్గర అని ప్లాన్ చేసాం ఫ్యామిలీస్. ఈసారి పక్కా ఫ్రెండ్స్. అది కొద్దిగా పోస్ట్ పోన్ అయింది ఏం వల్ల. అయితే అప్పుడు సర్ప్రైజ్ వచ్చా అనమాట. ఎందుకు అబద్ధం చెప్పాలి, నా వల్లే అవుతుంది ఇప్పుడు. అప్పుడు ఏమైందంటే కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. అప్పుడు సెకండ్ టైం వస్తే అంతేం లేదు, వచ్చినావు కదా లోపలికి. అంటే ఆమె ఏమేమి పాకిస్తాన్ లో లేదు, అమెరికాలో మేము ఈ మూల ఆడ క్యాబ్ బుక్ చేసుకుంటే ఆమె వస్తుంది, మేము ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు క్యాబ్ బుక్ చేసుకొని. నెక్స్ట్ క్వశ్చన్. ఇక తప్పదు కదా ఫ్రెండ్స్, హస్బెండ్ల ప్రకారం రూల్ ప్రకారం వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే మనం ఎక్కడికి వెళ్ళాలి. ఎంత ఫ్రెండ్స్ అయినా ఒక్కడ కలుసుకొని ఉండలేము కదా. అప్పుడప్పుడు టాకటివ్ పర్సన్ నేనే. ఎప్పుడు నవ్వుతూనే ఉంటది, నవ్విస్తూనే ఉంటది, వాగుతూనే ఉంటది, మాట్లాడుతూనే ఉంటది. ఫుల్ డాన్స్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫుల్ అంటే ఫుల్ డాన్స్, డాన్స్ చేస్తుంది, రీల్స్ చేస్తుంది. ఒక్క రీల్ తిని కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటాయి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. మేము ముగ్గురం కలిసి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసాం అనమాట. ఈమెకైతే ఒక రీల్ చేస్తేనే బాగా వ్యూస్ వచ్చినాయి. ఇట్లానే కలిసి ఉండేటోళ్ళ ఫ్రెండ్స్, కాకపోతే ఏమో ఏ కళ్ళు వచ్చి అట్లా వెళ్ళిపోయినాం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. నన్ను నువ్వు ఎక్కువ మిస్ అవుతానా, నువ్వు ఎక్కువ మిస్ అవుతానా? ఎక్కువ మిస్ అవుతున్నావు అన్నా. ఎక్కువ మిస్సింగ్ మిస్ అవుతున్నా. ఊపాలి తప్ప మిస్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఏదో ఇప్పుడు ఏదో అంటే దూరం వెళ్ళిపోయిందని అట్లా ఏమీ ఉండదు కదా, గుర్తొస్తూనే ఉంటారు అప్పుడప్పుడు. గుర్తొస్తున్నా అలా చేసేవాళ్ళం, ఇలా చేసేవాళ్ళం, మనం ఇక్కడ ఉండేవాళ్ళం, అది ఇది బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకసారి గుర్తొస్తూనే ఉంటాం. ఫుడ్ కలిసి చేసుకోవడం కానీ చిన్న చిన్న రీల్స్ అవన్నీ చేసుడు. అది కాక ఫ్రెండ్స్ నేను వచ్చిన 2 months కే అనుకుంటా తిని వెళ్ళిపోయింది. వీళ్ళకి ఎక్కువ ఉంది. అంటే డెలివరీ టైంలో తిను ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. మేము ఆ టైంలో రావడం వల్ల మా ఇద్దరు బాబులు కూడా సేమ్. వీళ్ళతోటి టైం ఎక్కువ లేదు నాకు. వీళ్ళిద్దరికి 1 year 1.5 year మేమిద్దరు ఎక్కువ టైం స్పెండ్ చేసినాం. తిని వచ్చిన తర్వాత ఆ 2 months బాగా మేము 1.5 year అంతా ఏంటి ఉన్న బాండింగ్ అంతా ఈమె వచ్చి 2 months లో చేసింది మొత్తం. మాకేంటంటే ఇద్దరు బాబులు సేమ్ ఏజ్ కాబట్టి ఏం ఫుడ్ పెట్టాలి, ఎట్లా తినాలి, మేము కూడా ఏం ఫుడ్ తీసుకోవాలనేది ఎక్కువ మేము డిస్కస్ చేసుకుంటూ ఉండేది. ఇవంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి ఫుల్ఫిల్ చేసేసింది అన్న. డాన్స్ అయితే బాగా చేస్తుంది. ఎవరికి డాన్స్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇవి రీల్స్ పెడుతుంది. రీల్స్ చేస్తావుగా, అక్షయతో చేద్దాం. వద్దులే కొంచెం చెప్తున్నా. ఇంకా వినిపిస్తుంది. అయ్యో ఇంకా అది నెక్స్ట్ క్వశ్చన్. మా తీట ఫెయిల్ ఏం చేస్తుంది?
బాగా ఫుడ్ తినేది ఎవరు? నేనే ఫుడ్ బాగా ఫుడ్ నేను ఎనీ టైం నేను ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటే ఎన్నో వేస్తూనే ఉంటాను గిర్నీ నడుస్తూనే ఉంటుంది. ఇంకేం మాట్లాడేసి ఒకసారి చూసిరా ఎక్కువ చాక్లెట్స్ తినేది ఎవరు? ముగ్గురం ఏ? చీపులు తినరా చాక్లెట్స్ తినను. తినవా చాక్లెట్స్ తిన నేను కూడా ఎక్కువ. నేను తింటా ఫ్రెండ్స్ అన్ని తింటా నేను ఇప్పుడు కాకపోతే ఎప్పుడు పళ్ళని ఊడిపోయినాక ముసలి ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే నా కోసం ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేస్తా అని చెప్పారు. కానీ ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయడం వల్ల మేము మాట్లాడుకునే టైం ఉండదని చెప్పి మేమైతే బయటకు వచ్చైతే ఫుడ్ అయితే తిన్నాము. అదేవిధంగా మా పిల్లలు కూడా ఒకసారి బయటకు వస్తే వాళ్ళు కూడా ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తారని చెప్పి వాళ్ళని తీసుకుని బయటకు వచ్చినాం అనమాట. ఇది మా చోటా గ్యాంగ్. అందరం కూర్చోడైతే ఇక్కడ ఫుడ్ తినడం కన్నా కూడా వాళ్ళకి తినిపించుడు, వాళ్ళతో ఉండు ఇదే టైం అయితే సరిపోయింది. అదేవిధంగా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. అసలు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా చాలామంది నాకైతే పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు, మీ వీడియోస్ బాగుంటున్నాయి అని. డ్రెస్సెస్ గురించి చేసినప్పుడు, శారీస్ గురించి చేసినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్కి. అదేవిధంగా మీరు ఇచ్చిన ఈ ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఇంకా కొన్ని వీడియోస్ కూడా చేసి అప్లోడ్ అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనమాట అందరికీ. ఇక్కడ మేమందరం పిల్లలతో కలిసి ఇలా వెళ్ళి ఇలా మా ఫ్రెండ్స్తో అయితే ఎంజాయ్ చేసాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.